అమెరికాలో ఇకపై ఆడామగ మాత్రమే ఉంటారు. స్త్రీల ఆటలు మగవాళ్ళు ఆడకూడదు. నా సంతకంతో ఏదో ఓ రోజు లింగమార్పిడి పిచ్చిని ఆపేస్తానని ఫీనిక్స్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారాయి. ట్రంప్ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటే ట్రాన్స్జెండర్లు. ఎస్, అవును, లింగమార్పిడి చేసుకున్న వాళ్లపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ట్రంప్కు లింగమార్పిడి చేసుకున్న వాళ్ళంటే ఎందుకంత కోపం? అసలు అమెరికాలో ట్రాన్స్జెండర్ల జనాభా ఎంత? ట్రంప్ టర్మ్ నెక్స్ట్ 4 ఏళ్లు వాళ్ళ పరిస్థితి ఏంటి? 2024వ సంవత్సరంలో అమెరికా జనాభా 34 కోట్లు. వాళ్లలో ట్రాన్స్జెండర్లు ఎంతమంది? ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో అక్కడ ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఫస్ట్ టైం యుఎస్ చట్టసభ సెనైట్లో ఓ ట్రాన్స్జెండర్ అడుగుపెట్టింది. లింగ మార్పిడి చేసుకున్న వాళ్లపై ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఎందుకో, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2017లో ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ట్రాన్స్జెండర్లపై వ్యతిరేక పోకళ్లే అవలంబించాడు. ఇకపై వచ్చే 4 ఏళ్లు కూడా లింగ మార్పిడి చేసుకున్న వాళ్లను తన ఆదేశంతో శత్రువులుగా చూస్తారు అని అంటూ ఉంటారు. అయితే తాజాగా ఫినిక్స్లో జరిగిన ఓ మీటింగ్లో ట్రాన్స్జెండర్లను ఆర్మీలోకి తీసుకోమని, స్కూల్లోకి రానివ్వమని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ట్రంప్ హామీ ఇచ్చారు. అలాగే ఇకపై ఎవరూ లింగ మార్పిడి చేసుకోకుండా చట్టాలను సైతం తీసుకొస్తామని ఆయన అన్నారు. వైట్ హౌస్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే చేసే మొట్టమొదటి పని అదేనట. ఎల్జీబీటీక్యూ హక్కులను వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే అక్కడ ట్రాన్స్జెండర్ల జనాభా అంతకంతా పెరుగుతూ వస్తోందట. దీన్ని కట్టడి చేయాలని ప్రెజెంట్ గవర్నమెంట్ ట్రంప్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం అమెరికాలో 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్లలో 5% కంటే ఎక్కువే ట్రాన్స్జెండర్లు ఉన్నారట. వాళ్ళని వాళ్ళు లింగ మార్పిడి లేదా నాన్ బైనరీ అని చెప్పుకుంటున్నారట. గత 2 ఏళ్లుగా యునైటెడ్ స్టేట్స్లో లింగ మార్పిడి చేసుకునే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కానీ కరెక్ట్ డేటా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. యూసీఎల్ఏలా స్కూల్లోని విలియమ్స్ ఇన్స్టిట్యూట్ కూడా దీనిపై విస్తృతంగా పరిశోధన చేసింది. అమెరికాలో 13 ఏళ్లు పైబడ్డ 16 లక్షల మంది కంటే ఎక్కువే ట్రాన్స్జెండర్లు ఉన్నారని ఆ రీసెర్చ్లో తేలింది. పుట్టుకతో వారికున్న లింగంతో సంతోషంగా లేక చాలామంది ట్రాన్స్జెండర్లుగా మారిపోతున్నారు. 2015లో యుఎస్ ఫెడరల్ కోర్టు అమెరికా వ్యాప్తంగా ట్రాన్స్జెండర్ల వివాహాన్ని చట్టబద్ధం చేసింది. అంతేకాదు, వాళ్ళు పిల్లలను దత్తత తీసుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది ప్రభుత్వం. అమెరికాలోని ట్రాన్స్జెండర్లను కూడా సైన్యంలో చేరవచ్చని కూడా తెలిపింది అప్పట్లో ఒబామా ప్రభుత్వం. అయితే ఆ తరువాత అమెరికా ఆర్మీలో ట్రాన్స్జెండర్లు ఎక్కువైపోయారు. సైన్యంలో ట్రాన్స్జెండర్లు ఉంటే వాళ్ళు మెడికల్ అలవెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయని, అంతేకాదు సైన్యంలో సమతౌల్యత దెబ్బతింటున్నట్లు కూడా ట్రంప్ సర్కార్ భావించింది. 2017లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని నిషేధించారు. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఎల్జీబీటీక్యూలు ఆర్మీలో చేరవచ్చని మళ్లీ చట్టం తీసుకొచ్చారు. డెమోక్రాటిక్ పార్టీ వాళ్లకు సపోర్టివ్గా ఉంటుందని, అలాగే 2023 అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్జెండర్ అయిన సారా మెక్ బ్రైడ్ గెలిచింది కూడా. అమెరికా చరిత్రలోనే ఓ ఎల్జీబీటీక్యూ సెనెట్కు ప్రాతినిధ్యం వహించడం ఇదే ఫస్ట్ టైం. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక మాట్లాడుతూ ఎల్జీబీటీక్యూల సంఖ్య మన దేశాన్ని నాశనం చేస్తోందని కూడా అన్నారు. యునైటెడ్ స్టేట్స్లో లింగ ధృవీకరణ సంరక్షణ అనేది అవసరమని గట్టిగా చెప్పారు. ట్రాన్స్జెండర్ల జనాభా పెరిగిపోవడం అమెరికా అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని ఆయన అంటున్నారు. పెరుగుతున్న లింగ మార్పిడులను ఆపాలని ప్రజలను ట్రంప్ కోరారు. క్లిష్టమైన జాతి సిద్ధాంతం విధ్వంసక విధానమని చెప్పారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 532 ఎల్జీబీటీక్యూ వ్యతిరేక బిల్లులను ఆమోదించబడ్డాయని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. 2025లో కూడా ట్రాన్స్జెండర్ల హక్కుల ఉల్లంఘనలు జరుగుతాయని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అంచనా వేసింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినా వెంటనే అమలు కావటం అమెరికాలో ప్రతిపాదించిన చట్టాలు పబ్లిక్ కామెంట్ పీరియడ్లో పెడతారు. అంటే 2-3 నెలల పాటు వాటిపై ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత సెనైట్లో పెట్టి వాటిని చట్టాలుగా మారుస్తూ ఉంటారు. వాటిని వ్యతిరేకిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. అమెరికాలో ట్రంప్ తీసుకునే ట్రాన్స్జెండర్లకు వ్యతిరేక నిర్ణయాలు మరి ఇప్పుడు అమలు అవుతాయో లేదో వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.